మెదడుపై కలిగే తీవ్ర ఒత్తిళ్ల వల్లే గుండెపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తాజా సర్వే అభిప్రాయపడింది. ద లాన్సెట్ జర్నల్ దీనిపై ఓ రిపోర్టును ప్రచురించింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ కి చెందిన బృందం బ్రెయిన్ స్ట్రెస్ పై అధ్యయనం నిర్వహించి సుమారు 300 మందిపై జరిపిన అధ్యయనం ఆధారంగా పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు. బ్రెయిన్ కింద భాగంలో ఉండే అమిగ్డాలా ప్రాంతంలో యాక్టివిటీ అధికంగా ఉన్న వాళ్లలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. ధూమపానం, అధిక రక్తపోటు తరహాలోనే స్ట్రెస్ కూడా గుండెపోటు రావటానికి ముఖ్య కారణమై ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులు ఒత్తిడిని జయిస్తే వాళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని హృద్రోగ నిపుణులు అంటున్నారు. భావోద్వేగ ఒత్తిళ్ల వల్ల గుండె సంబంధిత రుగ్మతలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని, అధిక భావోద్వేగాల వల్ల గుండెకు రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. మనుషుల్లో కలిగే భయం, కోపం లాంటి భావోద్వేగాలను మెదడు కింద భాగంలోని అమిగ్డాలా ప్రాంతం కంట్రోల్ చేస్తుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు తెల్ల రక్త కణాలను ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా మూలుగా బోన్ మ్యారోపై అమిగ్డాలా ప్రభావం చూపి దాని ప్రభావం అంతా రక్తనాళాలపై పడుతుందని, దాంతో రక్తనాళాలు వ్యాకోచిస్తాయని, దీనివల్లే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి మరింత విస్తృతంగా అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని అంటున్నారు.